వాస్తవానికి అదే మీరు ఆ ఊరి చివరి మనిషి అని ఒక పోలీస్ ఆత్మకథ కదా. హ్మ్. అసలు మీ ఐడియాలజీకి, మీ రైటప్స్‌కి హ్మ్. అసలు ఏంటి సంబంధం? అది రాయడానికి ఎందుకంటే బాగా ప్రచారం అవుతుంది ఈ మధ్యలో అవును. ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో జనరల్‌గా మీరు చాలా పుస్తకావిష్కరణలు చాలా ప్రాంతాలు అయినట్టున్నాయి. ఒక దళిత వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిగా చూసినప్పుడు ఆయన పడ్డ శ్రమ, ఆయన ఎదుర్కొన్న అవమానాలు, మోసిన నిందలు, ఆ స్ట్రగలు డిపార్ట్మెంట్‌లో ఎందుకు జాయిన్ అవ్వాల్సొచ్చింది? స్త్రీల పట్ల ఒక బలమైనటువంటి కాంక్షతో మీరు రాస్తున్న క్రమంలో అంటే ఒక స్త్రీ ఎదుగుదలకు ఆమె వెనుక అవమానాలు, ఈసడింపులు, అణచివేత, పీడన, లైంగిక అణచివేత ఇన్ని అనేక రకాలుగా ఎవ్వరూ ఆమె ఎదగాలి అనేటువంటి సందర్భంలో మీ కవిత్వాన్ని అందరి హృదయాలను ద్రవీకరించేటువంటి పద్ధతి మీ కవిత్వంలో ఉంటుంది. రూట్ కాజ్‌లోకి వెళ్లి చూస్తే ఇన్ డెప్త్‌గా ప్రతి మహిళకి ఒక కథ ఉంటుంది. అదొక కన్నీటి కథ అది. అవును. సో, మహిళ అయితే చాలు మనం వర్తమానం ఛానల్‌కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి దియా విఘ్నేష్. ఆమె శ్రీవాద రచయితగా, కవిగా, ఒక పోలీస్ ఆత్మకథ ఈ మధ్యకాలంలో బాగా రాసింది. ఆ నేపథ్యంలో ఆ పుస్తక ఆవిష్కరణకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, మరియు సినిమా యాక్టర్ సుమన్ గారు, తర్వాత తదితరులు చాలామంది వచ్చి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అసలేంటి పోలీస్ ఆత్మకథ ఏంటి? వాళ్ళు వచ్చి ఆవిష్కరించడం ఏంటి? అందులో ఉన్న సారం ఏంటి? తను చేస్తున్నటువంటి పనేంటి? అసలు స్త్రీల గురించి తను ఏం మాట్లాడుతుంది? ఆమె లక్ష్యం ఏంది? ఆమె ఆశయాలేంది? ఆమె పుట్టుక నేపథ్యం, ఆమె ఎదిగొచ్చిన సందర్భంలో భాగంగా ఇక్కడ స్త్రీలకు అన్యాయం జరిగిన సమాజంలో పీడకల వైపు తన గొంతుకు నిప్పుతున్నటువంటి క్రమంలో తను అక్షరాలతోటి ఒక ఆయుధంగా మలుచుకునేటువంటి సందర్భం దియా విఘ్నేష్. ఎందుకంటే మనం ఫేస్బుక్లో చూస్తాము, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో అనేక రకాలుగా తన రైటప్స్ అంతా ఈ ప్రపంచానికి పరిచయం అనేటువంటి సందర్భంలో పోలీస్ ఆత్మకథ ఒక ఊరి చివరి మనిషి అనేది దాంట్లో భాగంగా ఈరోజు మన వర్తమానం ఛానల్ ముఖ్య అతిథిగా విచ్చేసింది. కాబట్టి ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్కారం దియా విఘ్నేష్ గారు. హలో ఉదయ్. బాగున్నారా? బాగున్నాను. అసలు ఏంటి ఊరి చివరి మనిషి అని ఒక పోలీస్ ఆత్మకథ ఈ మధ్య రాశారు. బాగా ప్రచారం జరుగుతూ ఉన్నది. జనరల్గా మీరంటే కవిత్వం రాస్తారు, ఆర్టికల్స్ రాస్తారు అనేది ఉంది. అసలు మీరు వచ్చిన నేపథ్యం ఏంటి? మీ చదివేంటి? అసలు మీరు బాంబే అని చెప్తున్నారు కొంతమంది. అసలు మీరు తెలుగులో అంత ఉన్నతంగా రాయడం ఏంటి? అసలు పోలీసు మీకు ఎక్కడ పరిచయం అయ్యాడు? దాని యొక్క నేపథ్యం ఏంటి అసలు? అంటే ఇందులో మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఉదయ్. ఐఎమ్ ఫ్రమ్ ముంబై నుంచే వచ్చాను నేను. ముంబై అంటే ఎగ్జాక్ట్గా ముంబై కాదు, బట్ నియర్ టు దట్. నేను అక్కడ అమ్మాయినే నేను, ఎందుకంటే ఐ బోర్న్ అండ్ బ్రాటప్ దేర్. కానీ నాకు మా పేరెంట్స్ ఇక్కడ నుంచి అక్కడ మైగ్రేట్ అయ్యారు కాబట్టి మేము తెలుగు వాళ్ళమే. సో ఇక్కడ నుంచి మేము అక్కడ మైగ్రేట్ అయ్యాము. నేను అక్కడ పుట్టి పెరిగి అక్కడ బ్రాటప్ అయినప్పటికీ నా ఎడ్యుకేషన్ కూడా మొత్తం అక్కడే అయింది, ముంబైలోనే అయింది. బట్ స్టిల్ ఈ పుస్తకాలు నాకు ఒక సబ్జెక్ట్ మాకు ఉండేది. స్టిల్ 10th స్టాండర్డ్ వరకు నాకు ఒక తెలుగు సబ్జెక్ట్ ఉండేది. సో మా నాన్న ఏంటి అంటే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవారు కాబట్టి ఫస్ట్ నుంచి పుస్తకాలు చాలా విపరీతంగా చదివేవారు ఆయన. సో తను పుస్తకాలు చదువుతూ ఉండడం వల్ల మెల్లిమెల్లిగా నాకు కూడా పుస్తకాలు చదవడం అలా కొంచెం అలవాటు అయిపోయింది అప్పుడు. అండ్ ఎలాగో ఒక సబ్జెక్ట్ ఉంది తెలుగు కాబట్టి నేను చదివేదాన్ని. సో ఆ రకంగా నాకు తెలుగు మీద కొంచెము గ్రిప్ ఉంది. అంటే మేము అక్కడైతే జనరల్గా హిందీలో బాగా మాట్లాడతాము. బయట అంతా మహారాష్ట్ర కాబట్టి మరాఠీ నడుస్తూ ఉంటుంది. ఇంట్లో ఓకే, అటు ఇటు సమ్వాట్ తెలుగు అండ్ హిందీ అలా నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పటికీ కూడా మా మదర్ సైడ్ వాళ్ళంతా, మా పిన్నిలు, బాబాయిలు, పెద్దమ్మలు, ఈ మొత్తం మా సర్కిల్ అంతా కూడా ఇటు తెలంగాణనే. మోస్ట్లీ బేసిక్గా ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు వాళ్ళు. సో మేము అప్పుడప్పుడు వస్తుంటాము. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి ఇక్కడికి వస్తాము, ఉంటాము, మాట్లాడతాము. మొత్తం పెద్ద ఫ్యామిలీ మాది చెప్పాలి అంటే. సో ఆ తెలుగుతో నాకు అంత ఆ టచ్ ఉంది, ఆ కనెక్టివిటీ ఉంది. అండ్ ఈ ఒక లాంగ్వేజ్ మేము తెలుగు వాళ్ళం కాబట్టి ఈ పెద్ద ఫ్యామిలీలో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి, ప్లస్ చదువుతూ ఉంటాను కాబట్టి నాకు అలా ఆ తెలుగు బాగా అలవాటు అయిపోయింది. సో రాస్తాను, పర్లేదు. అంటే ఈ మధ్య కాలంలో నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను ఒకప్పటితో పోల్చుకుంటే. వాస్తవానికి అదే మీరు ఆ ఊరి చివరి మనిషి అని ఒక పోలీస్ ఆత్మకథ కదా. అసలు మీ ఐడియాలజీకి, మీ రైటప్స్కి అసలు ఏంటి సంబంధం?
అది రాయడానికి? ఎందుకంటే బాగా ప్రచారం అవుతుంది ఈ మధ్యలో అవును. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో. జనరల్గా మీరు చాలా పుస్తకావిష్కరణలు చాలా ప్రాంతాలు అయినట్టున్నాయి. అదే ఉమ్. క్రమంలో అసలు పోలీసు ఆత్మకథ ఊరి చివరి మనిషి ఎందుకు అసలు రాయాల్సిన ఉద్దేశం ఏంది అసలు? అయితే ఇది ఊరి చివరి మనిషి అనేది ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి పోలీస్ ఆయన కథ ఇది. అయితే మీరు ఇక్కడ జనరల్‌గా అడిగిన క్వెషన్ ఏంటి అంటే, అది మీకే కాదు చాలా మందికి ఉన్న డౌట్. ఈ అమ్మాయి కమ్యూనిస్ట్ భావజాలంతో ఉంటుంది. రైటప్స్ కూడా అలాగే రాస్తుంది. ఒక పోలీస్ ఆయన గురించి రాయడం ఏంది అని అనుకున్న సందర్భాలు, అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి నాకు. అయితే ఇక్కడ ఏంటి అనంటే, ఆయనేదో పెద్ద ఆ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కూడా తనేదో పెద్ద పొజిషన్‌లో ఉన్న వ్యక్తి కాదు. అండ్ పర్సనల్‌గా తనని మనం చూసుకుంటే, ఒక దళిత్ సెక్షన్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన అతను. సో, ఆ దళిత్ వర్గం నుంచి వచ్చిన ఆయన పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాడు అంటేనే దట్స్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ అని అర్థం. సో, ఆ వర్గాల్ని ఎక్కడ ఒక లిమిటెడ్ పొజిషన్‌లోనే ఉంచుతారు సొసైటీలో. బట్ అక్కడి నుంచి ఆయన దాటుకొని ఇక్కడి దాకా వచ్చాడు అంటేనే ఆయన లైఫ్‌లో ఆ స్ట్రగల్స్ ఉన్నాయని అర్థం. సో, అది నాకు అర్థమైంది. అండ్ ఎప్పుడైతే తనొచ్చి నాకు స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడో, అప్పుడు నాకు అనిపించింది నిజంగా ఇది చెప్పాల్సిన కథ. ఎందుకంటే మనం ఓన్లీ ఆ పోలీస్ అనే పదాన్ని కాకుండా అది పక్కన పెట్టి ఆయన ఒక వ్యక్తిగా, ఒక దళిత వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిగా చూసినప్పుడు ఆయన పడ్డ శ్రమ, ఆయన ఎదుర్కొన్న అవమానాలు, మోసిన నిందలు, ఆ స్ట్రగలు, డిపార్ట్మెంట్లో ఎందుకు జాయిన్ అవ్వాల్సొచ్చింది, ఎలాంటి పరిస్థితి, ఎలాంటి సిచ్యువేషన్ ఆయనని యాక్చువల్లీ ఆ డిపార్ట్మెంట్ త్రూ నెట్టివేయబడ్డాడు ఆయన. అండ్ ఆ డిపార్ట్మెంట్‌లోకి వచ్చిన తర్వాత కూడా జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ కాస్ట్ ఆయన ఎన్ని హ్యూమిలియేషన్స్‌ని ఎదుర్కోవాల్సి అందులో వచ్చింది. ఆ పుస్తకంలో 2 ఉదాహరణలు ఉంటాయి కదా! అవి చెప్పండి ఒకసారి. ఇది జస్ట్ ఆయన ఉదాహరణకి వాళ్ళ అక్క చనిపోయిన సందర్భం ఒకటి. అవును. రెండోది ఏంటంటే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే స్కూల్‌కి వెళ్ళిన తర్వాత కిటికీ యువతల కూర్చున్నప్పుడు హ్మ్. తను స్కూల్‌కి పోతే ఎవరు తప్పు చేసినా తనని కొడతారన్నారు కదా! అసలు ఆ కాంటెక్స్ట్ మీరు తీసుకొని రాయడానికి ఎందుకు? మీరు కూడా అదే నేపథ్యమా? మీకున్నటువంటి కాన్షియస్‌నెస్ ఏంటి అసలు? అది నేను ఆ పుస్తకం కూడా హ్మ్. చదివిన సందర్భం కాబట్టి అందులో ఆజీ మస్తాని పెద్ద పెద్దోళ్ళతో లింక్స్ ఈయన కమిట్మెంట్ అవన్నీ అవును. ఉన్నాయి. హ్మ్. అంటే నేనేమంటున్నానంటే సహజంగా ఏ కులంలో పుట్టినా ఆ కులం యొక్క స్వభావాలు ఆ ఫీలింగ్నెస్ ఉంటుంది అనేది హ్మ్. సైకలాజికల్ ఫీలింగ్. హ్మ్. ఆ నేపథ్యంలోనే వాళ్ళ అక్క విషయం కావచ్చు, హ్మ్. ఇంకొకటి ఆ క్యాస్ట్‌గా ఆయన ఫేస్ చేసిన స్టడీ హ్మ్. పరంగా కావచ్చు, ఇది నిజం కాలే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన పడ్డది. అవి ఒక 2 ఉదాహరణలు చెప్పండి. జనరల్‌గా మీరు రాసారు, చదివాను. హ్మ్. కానీ అది రాయడానికి దాని లోతు హ్మ్. ఏంటి అసలు? అంటే ఒకటి ఇక్కడ మీరు అడిగిన క్వెషన్ ఏంటిదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఎగ్జాంపుల్ ఎందుకు నేను అందులో పెట్టాల్సొచ్చింది అని. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ముందు నుంచి మనం చదువుకున్నాం. అంబేద్కర్ గారి చరిత్ర చూసుకున్నాం. ఎన్ని దాటుకొనొచ్చాడు, ఎన్ని ఛాలెంజెస్, అవమానాలు. అయితే ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర మాత్రమే కాదు. ఇప్పుడు దళిత వర్గానికి సంబంధించిన ఏ అబ్బాయిని చూసుకున్నా, ఏ అమ్మాయిని తీసుకున్నా అవే అలాంటి సంఘటనలు, అలాంటి అనుభవాలే వాళ్ళ లైఫ్‌లో ప్రతి అడుగడుగునా అవి ఎదురవుతూనే ఉంటాయి. వాళ్ళు ఎదుర్కొంటూనే ఉంటారు. సో, అది మళ్ళీ అంటే ఇప్పుడు బాబాసాహెబ్ ఎప్పుడు ఆయన టైంలో అప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఎదుర్కొన్న సంఘటనలు ఇప్పుడు మనము ఇంత సివిలైజ్డ్, మోడర్న్ 21st జనరేషన్ అని చెప్పుకుంటున్నప్పటికీ దళిత వర్గానికి సంబంధించిన సామాజిక వర్గంలో ఎలాంటి మార్పు రాలేదు. అప్పటి వివక్ష అలాంటి సేమ్ వివక్ష ఇప్పటికీ ఇతను అంటే ఈయన కాలానికి ఆయన ఎదుర్కొన్నాడు. అండ్ స్టిల్ ఇప్పటికి కూడా ఎంతో మంది ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు అలాంటి ఒక దళిత వర్గానికి సంబంధించిన ఒక అమ్మాయో, అబ్బాయో చదువుతున్నప్పుడు అరే! ఇప్పటికి నేను కూడా ఇది ఫేస్ చేశాను కదా! ఇప్పుడు నా జనరేషన్‌కి, ఆయన జనరేషన్‌కి మధ్యలో గ్యాప్ ఉంది. ఆయన జనరేషన్‌కి, బాబాసాహెబ్ అంబేద్కర్ జనరేషన్‌కి గ్యాప్ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ జనరేషన్ నుంచి నా జనరేషన్‌కి చూసుకుంటే లాంగ్ గ్యాప్ ఉంటది. గ్యాప్ ఎంత వచ్చినా కూడా ఆ వివక్ష పోలేదే కదా! అంటే ఆ వివక్ష ఇంకా ఉంది. మనం మోడర్న్ అని చెప్పుకుంటాము, డెవలప్డ్ అని చెప్పుకుంటాము. ఎక్కడ మోడర్న్ అయ్యాము, ఎక్కడ డెవలప్ అయ్యాము ఐడియాలజికల్లీ కాలేదు కదా! ఇంకా అక్కడే వి ఆర్ సిక్ మైండెడ్ పీపుల్. సో, అది చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్‌గా నేను దాన్ని తీసుకున్నాను. అదే మీ పుస్తకము ఇప్పుడు సినిమా యాక్టరు సుమన్, అశోక్ తేజ అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు హ్మ్. ఆవిష్కరణకు వచ్చారు. వాళ్ళు ఆ పుస్తకం చదివి ఆ పుస్తకం యొక్క రెస్పాన్స్‌ని ఎలా ప్రకటించారు? అవును. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యాక్చువల్లీ ఈ ఎవరైతే స్టోరీ ఉందో 'రాములు' అని చెప్పేసి ఆయన స్టోరీ ఇది. ఆయన ఆత్మకథ ఇది యాక్చువల్లీ ఆటోబయోగ్రఫీ. సో, ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ చేతుల మీదుగా రిటైర్డ్ అయ్యాడు. సో, అందుకని ఇనాగ్రేషన్ నేను ఆయన యాస్ ఎ చీఫ్ గెస్ట్‌గా పిలిపించి పెట్టుకుంటానంటే అది దట్స్ అప్ టు యూ అంకుల్. కంప్లీట్‌లీ మీ డిసిషనే. ఎందుకంటే
అందులో నేను ఇన్వాల్వ్ అవ్వను, రాసి ఇవ్వడం వరకే నా బాధ్యత అని చెప్పాను. సో అది గుర్తుపెట్టుకొని ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒక కాపీ పంపించడం జరిగింది. పంపించిన తర్వాత జస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు, సార్ చెప్పారు, మేము జస్ట్ ఏదో ఇలా ఒక అతను వచ్చి బుక్ ఇచ్చేసి వెళ్ళాడని మా వైఫ్ చెప్పింది. తర్వాత అట్లా టేబుల్ మీద పడి ఉంటే ఏంటిది అని జస్ట్ టైటిల్ ఊరి చివరి మనిషి అనేది చాలా క్యాచీగా ఉంది కదా, ఏంటిది అని చెప్పేసి చూద్దామని జస్ట్ ఇట్లా ఒకటి 2 పేజీలు తిప్పేశాను నేను. ఆ స్టార్టింగ్‌లోనే చాలా ఇంప్రెస్ అయ్యాను. పక్కనే మా వైఫ్ ఉంది. తనని కూడా కూర్చో చూద్దాం ఏంటిది అని అనుకుంటూ జస్ట్ సరే ఎంత చదువుతామో అంత చదువుదాం అని అనుకోని స్టార్ట్ చేసి అది ఎండ్ అయ్యే వరకు మేమిద్దరం కలిసే చదివాము. కంప్లీట్ చేసాము మేమిద్దరం కలిసి అని అన్నారు. అంటే తను కనెక్ట్ అయ్యాడు స్టోరీకి చాలా. ఎందుకు కనెక్ట్ అయ్యాడు అంటే ఇక్కడ 2 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎవరైతే ఉన్నారో అదే దళిత బ్యాక్‌గ్రౌండ్ ఆ సెక్షన్ నుంచి వచ్చినవారు. అండ్ రెండోది ఏంటి అంటే డిపార్ట్మెంట్‌లోనూ ఉన్నవారు. సో ఆ ఛాలెంజెస్ ఏమంటారు ఆ ఆడ్స్, డిఫికల్టీస్ తను కూడా ఫేస్ చేసి ఉండొచ్చు. తనకు ఆ ఐడియా ఉండకుండా ఎలా ఉంటుంది, డెఫినెట్‌గా అదే సేమ్ కాబట్టి కనెక్ట్ అవ్వగలిగారు తొందరగా. సో 2 మ్యాటర్స్ ఇక్కడ. హ్మ్. ఈ సుమన్, సుద్దాల అశోక్ తేజ వీళ్ళు కూడా వచ్చిండ్రు కదా, వీళ్ళు ఎట్లా వచ్చిండ్రు? అంటే సో కంప్లీట్‌గా వచ్చిన వాళ్ళంతా వాళ్ళ సైడ్ నుంచే వచ్చారు. కాకపోతే పుస్తకం చదివిన తర్వాత వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. ఓకే. ఆ కనెక్షన్స్ అన్నీ కంప్లీట్‌గా రాములు సరివే. అవన్నీ కనెక్షన్స్ అన్ని రాములు ఎందుకంటే సార్. ఇనాగ్రేషన్ ఆయనే పెట్టుకున్నాడు. ఫస్ట్ టైం ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చారో, సుమన్ సార్ వచ్చారో అప్పుడు కంప్లీట్‌గా తనే పెట్టుకున్నాడు. సో ఆయనే పిలుచుకున్నారు వాళ్ళని. మొత్తానికైతే పుస్తకము బాగా ప్రచారం జరుగుతూ ఊరి అవును. చివరి మనసు యొక్క దళిత ఆత్మకథ అనే సాక్ష్యము. హ్మ్. అంటే ఈ భారత రాజ్యాంగంలో 70 సంవత్సరాలు అవుతున్నా కులం ఉంది అనడానికి సాక్ష్యం ప్రత్యేకమైనటువంటి ఒక ముఖ చిత్రం లాగా మీరు రాసినటువంటి ఆ పుస్తకం చాలా అద్భుతమైనటువంటిది. ఇదే నేపథ్యంలో హ్మ్. మీరు కవిత్వాలు కూడా రాస్తారు. అవును. చాలామంది మీ గురించి చెప్పిన సందర్భాలు, మీ కవిత్వం చదివిన సందర్భాలు స్త్రీల పట్ల ఒక బలమైనటువంటి కాంక్షతో మీరు రాస్తున్న క్రమంలో అంటే ఒక స్త్రీ ఎదుగుదలకు ఆమె వెనుక అవమానాలు, ఈసడింపులు, అణచివేత, పీడన, లైంగిక అణచివేత ఇన్ని అనేక రకాలుగా ఎవ్వరూ ఆమె ఎదగాలి అనేటువంటి సందర్భంలో మీ కవిత్వాన్ని అందరి హృదయాలను ద్రవీకరించేటువంటి పద్ధతి మీ కవిత్వంలో ఉంటుంది. హ్మ్. నిజంగా మీ పర్సనల్ లైఫ్లో మీకు ఏమైనా టచ్ అయిందా? మీది కమ్యూనిస్టు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని మీరు చెప్పుకొస్తున్నారు. హ్మ్. కమ్యూనిస్టు ఫ్యామిలీ అంటే కొంత చైతన్యంతో ఉంటుంది. హ్మ్. కానీ ఆ రైటప్స్ చూసినప్పుడు, ఆ కవిత్వాల రాతలు చూసినప్పుడు మీరు పర్సనల్గా ఫేస్ చేశారా? లేకపోతే మీ తల్లిదండ్రుల వారసత్వం, మీ ఇంట్లో కవులు ఎవరైనా ఉన్నారా? అసలు ఎందుకంటే ఎవరికైనా అది చలించాల్సినటువంటి కవిత్వం ఉంటుంది మీ దగ్గర. ఒక స్త్రీవాదిగా మీకు అబ్బినటువంటి అంశం కదా. మీకేంది, మీ పర్సనల్ లైఫ్ ఏమైనా డిస్టర్బెన్స్ అయిందా? ఇది కొంచెం పర్సనల్ క్వశ్చన్ యాక్చువల్లీ. బట్ ద థింగ్ ఈస్ అంటే ఒక అమ్మాయి ఒక మహిళ బాధని చెప్పడానికి పర్సనల్గా నేను అనుభవించక్కర్లేదు. నేను ఒక మహిళని అయితే చాలు అది అర్థం చేసుకోవడానికి. దట్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అవును, అంటే మా ఫాదర్ చెప్పాను నేను ఆల్రెడీ, తనకి ఆ కమ్యూనిస్ట్ భావజాలాలు ఉంటాయి. నేను తను కమ్యూనిస్ట్ అని చెప్పను ఎందుకంటే ఆ కమిట్మెంట్ వేరు. ఓకే. ఆ కమిట్మెంట్ వేరు, అది ఆచరణలో ఉండాలి. ఆచరణలో లేనంత వరకు ఎవరు కమ్యూనిస్ట్ అని చెప్పినా దాన్ని నేను యాక్సెప్ట్ చేయను, నేనైనా సరే. సో మా నాన్నని నేను కమ్యూనిస్ట్ ఐడియాలజీ భావజాలం ఉన్న వ్యక్తిగానే చెప్పుకుంటాను నేను, ఉంది. అండ్ తన ఐడియాలజీనే నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఆయన. సో అదొకటి ఉంది. అండ్ వివక్ష లేదా అని అంటే ఉంది, మా ఇంట్లో కూడా ఉంది. ఓకే. మా ఇంట్లో కూడా ఉంది, నేను ఓపెన్గా చెప్తాను. ఎందుకు ఉంది అని అంటే మా అమ్మ పుట్టి పెరిగిన నేపథ్యం అలాంటిది, వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అలాంటిది, ఆర్థోడాక్స్ కంప్లీట్లీ స్పిరిచువల్ అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆవిడ. అంటే పాపం ఆమె కావలసుకొని తప్పుగా ఏదో బంధించేసేయాలి, నిజంగానే రెస్ట్రిక్ట్ చేయాలి అన్న కోణంలో తనకు ఉండదు. కానీ సమాజంలో ఉంటున్నాం కదా మనం, అంటే చాలా ఆ ఫ్యూడల్ భావజాలాన్ని, ఆ పితృస్వామ్య భావజాలాన్ని తను కంప్లీట్గా ఓన్ చేసేసుకుంది. సో ఒక పితృస్వామ్య భావజాలము, ఒక ఫ్యూడల్ భావజాలాన్ని కంప్లీట్గా నరనరాన జీర్ణించుకున్న ఒక మహిళ, ఒక తల్లిగా తను ఎలా బిహేవ్ చేస్తుంది అన్నప్పుడు తిను కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే నేను తనకి అగేన్స్ట్గా బెల్టప్ అవుతూ పోయానో, నేను ఎప్పుడైతే తనకి అగేన్స్ట్గా స్టాండ్ తీసుకుంటూ పోయానో మా మధ్యన వైరుధ్యాలు వచ్చాయి. సో అలాంటి సందర్భాలు చాలా నేను ఫేస్ చేశాను తనతో.
కొంచెం అవి పరస్పరం అదేమంటారు ఆ కాంట్రడిక్షన్ కాన్ఫ్లిక్ట్స్ ఉండనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు నేను పర్సనల్గా నాది ఉంది కాబట్టి అని చెప్పను. నేను నా చుట్టుపక్కల ఉన్న ఎంతో మంది మహిళల్ని చూసినప్పుడు నా ఫ్రెండ్సే కానీ నేను ఒక ప్రొఫెసర్గా నేను కాలేజ్లో ఉన్నప్పుడు నా పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కానీ సో ప్రతి ప్లేస్లో నేను అది చూడగలుగుతాను, నాకు అది టచ్ అవుతుంది. ఓకే. సో ఓవరాల్గా ఫేసెస్ వేరైనప్పటికీ రూట్ కాజ్లోకి వెళ్ళి చూస్తే ఇన్ డెప్త్గా ప్రతి మహిళకి ఒక కథ ఉంటుంది, అది ఒక కన్నీటి కథ అది. అవును. సో మహిళ అయితే చాలు మన ఇండియన్ సొసైటీలో ఇప్పుడు రైట్ నౌ సిన్స్ ఏరాస్ చూసుకుంటే సో అవి ఫేస్ చేస్తూ వస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ నుంచి చదువుతూ వస్తున్నాను, ఇవి వింటూ పెరుగుతున్నాను కాబట్టి ఆటోమేటిక్గా నాకు రాయడం అది అలవాటు అయిపోయింది. ఓకే, నైస్. అదే క్రమంలో ఇప్పుడు జనరల్గా ఇది పేట్రియార్కల్ సొసైటీ, పితృస్వామ్య వ్యవస్థ అని మనం మాట్లాడే క్రమంలో ఇప్పుడు స్త్రీలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముగ్గురు పిల్లలను చంపేసి తను ఇష్టపడ్డ వ్యక్తితో వెళ్ళిపోవడం నెంబర్ 1. నెంబర్ 2, ఒక చిన్న పాపను బస్టాండ్లో వదిలేసి ఒక ప్రియుడితో వెళ్ళిపోవడం. అంటే ఈ దేశంలో స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి మ్యారేజ్ సంబంధాల కంటే మనసు సంబంధాలే కనెక్టివిటీ ఉన్నాయా? అసలు ఒక స్త్రీవాదిగా మీరు ఈ విషయం పట్ల మీరు ఏం చెప్తారు? సొసైటీలో చూస్తున్నాం మనం. అయితే ఇప్పుడు మీరు 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు ఒకటే విషయానికి సంబంధించి. ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా ముగ్గురు పిల్లల్ని వదిలేసుకొని అంటే తన చూస్ చేసుకున్న ఒక పార్ట్నర్తో ఎందుకు వెళ్ళిపోయింది, కారణం ఏంటి అని మనం ఇక్కడ ఆలోచించాల్సింది కారణాలు, ఎందుకు అలా చేసింది. ఒకటి, మనం కొంచెం వెనక్కి వెళ్ళి తను పెళ్లి చేసుకున్న సందర్భాలు ఎలాంటివి, ఇష్టపడి చేసుకుందా, బలవంతపు ప్రెషర్ వల్ల చేసుకుందా, అదొకటి చూడాలి. ఇప్పుడు పెళ్లి అనేది మనసుకు సంబంధించిన విషయం, ఇదేమి బిజినెస్ కాంట్రాక్ట్ కాదు. నచ్చినన్ని రోజులు నేను ఉంటాను, నాకు నచ్చకపోతే డీల్ క్యాన్సిల్ చేసుకుంటాను. అండ్ ఇండియన్ సొసైటీలో ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అంటే అది ఇప్పుడు బలవంతంగా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాడికి డబ్బు బాగా ఉంది, కుటుంబం పేరు పలుకుబడి ఉంది, కానీ అమ్మాయి ఇష్టపడుతుందా లేదా అనే దాంతో వాళ్ళకి సంబంధం ఉండదు. కులం చూస్తారు, ఆస్తి హోదా చూస్తారు. అవన్నీ చూసి అమ్మాయికి ఇష్టం ఉందా లేదా అని చూడకుండానే పెళ్ళిళ్ళు చేసిన సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే ఆ అమ్మాయి తల్లిదండ్రుల కోసం చేసుకున్నప్పటికీ వాళ్ళ గురించి అడ్జస్ట్ అయ్యి బతకాలని అనుకుంటారు. ఆల్మోస్ట్ ఏ అమ్మాయినా అనుకుంటుంది. ఎందుకంటే పరువు గురించి, మర్యాదల గురించి వాళ్ళు మాత్రమే పట్టించుకుంటారా? ఈవిడకు ఉండదా పరువు గురించి? ఉంటుంది కదా, ట్రై చేస్తుంది, సాధ్యమైనంత వరకు ట్రై చేస్తుంది. కానీ మనసు అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ మనసు వినాలి కదా. ఇప్పుడు నాకు నచ్చని వ్యక్తితో నేను కాసేపు కూర్చొని మాట్లాడాలంటే చాలా చిరాకుగా ఉంటుంది నాకు. అలాంటిది బెడ్ షేర్ చేసుకోవాలి ఒక వ్యక్తితో, నాకు ఇష్టమే లేదు, ఎలా ఉంటాము? ఇష్టం లేని విషయం కదా, అది మనసుకు సంబంధించిన విషయం. అలాంటి సందర్భాల్లో ఒక మనిషి వచ్చి నన్ను ప్రేమగా మాట్లాడుతున్నాడు, నా గురించి ఆలోచిస్తున్నాడు, నేను మనిషిని అని గుర్తించాడు, నాకు ప్రేమను ఇస్తున్నాడు అన్నప్పుడు అప్పుడు నాకు నా గురించి ఆలోచించిన తల్లిదండ్రులు నాకు ఎక్కువ, అసలు ఈ కుటుంబం భారంగా బతుకుతున్నా నాకు ఈ కుటుంబం ఎందుకు, నాకంటూ ఒక లైఫ్ లేదా, నాకంటూ ఒక జీవితం లేదా అనుకున్నప్పుడు మహిళలు ఏం చేస్తారు? నేను ఏమంటున్నంటే ఈ సమాజంలో వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది. మీరు అన్నదాన్ని నేను ఏకీభవిస్తా. మ్యారేజ్ అనేది మనసుకు సంబంధించింది, అది ఏదో కుటుంబ పెద్దల బాధ్యత, ఆస్తి అది కాదు. కానీ నేనేమంటున్నానంటే వాళ్ళ అవసరం కోసమా, వీళ్ళ ఆధిపత్యం కోసమా పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు 2-3 పిల్లలు వచ్చారు, నీకు మనసు ఉంటే నీకు ఇష్టమైన వాడితో వెళ్ళిపోవచ్చు. కానీ నీ వల్ల ఒక ఇద్దరు ప్రాణాలు తీయడం అనేది నీ హక్కు కాదు కదా. నా ప్రాణం నువ్వు తీయడం అనేది నీ హక్కు కాదు కదా. నీ నచ్చింది నువ్వు చేసుకో, నీకు ఇష్టమైతే వేరే వాళ్ళతో వెళ్ళిపో. అంటే దీన్ని మీరు సమర్థిస్తారా? అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. పూణేలో, ఇది ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్, పూణేలో మాకు కొంచెం దూరంగా మాకు తెలిసిన వాళ్ళు, చుట్టాలేం కాదు కానీ తెలిసిన వాళ్ళు, హస్బెండ్ అండ్ వైఫ్కి మధ్యలో వార్ నడుస్తూ ఉంది చాలా. అండ్ అది ఏ రకమైన వార్ అంటే అది కోల్డ్ వార్ టైప్. బయట ప్రపంచానికి చూడడానికి మంచి పేరు, మంచి కపుల్ వీళ్ళు అని, కానీ ఇంటర్నల్గా వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. సో ఎంతసేపు హస్బెండ్ సైడ్ నుంచి ఏముంది అని అంటే మనకు సెట్ అవ్వట్లేదు కదా, మనం హెల్తీగా విడిపోదాం, ఎవరి బతుకులు వాళ్ళు బతుకుదాం అన్న సందర్భంలో వాళ్ళకి పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. సో ఆ అమ్మాయి వచ్చేసి మా పుట్టింటి వాళ్ళు ఒప్పుకోరు, నేను వెళ్ళి బయట ఎలా బతకగలుగుతాను, అది కాదు కదా కరెక్ట్ సొల్యూషన్. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అసలు కలిసి ఉండరు, హ్యాపీనెస్ లేదు, ఏది లేదు. అయినప్పటికీ సమాజం కోసం మేము బతకాలి అని ఒక మొండి పట్టుదలతో ఉంటూ వచ్చింది. అంటే ఒక లిమిట్ ఉంటుంది టాలరేట్ చేయడానికి కూడా. ఒక 1 year 2 year 3 year చెప్పాడు, ప్రేమగా చెప్పాడు, కొట్టి చెప్పాడు, తిట్టి చెప్పాడు, కన్విన్స్ చేసి చెప్పాడు, ఎన్ని రకాలుగా చెప్పి చూశాడు, అన్ని రకాలుగా చెప్పి చూశాడు. నాకు నీతో దగ్గర మెంటల్ పీస్ లేనప్పుడు లాస్ట్గా నా దగ్గర మిగిలింది ఏంటి?
ఎందుకు నువ్వు ప్రశాంతంగా వెళ్ళిపోవు? ఎందుకు నీ బతుకు గురించి నువ్వు ఆలోచించవు? నువ్వెందుకు ధైర్యంగా బయటికి వెళ్ళి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనుకోవు? నువ్వెందుకు నీ అస్తిత్వం కోసం నువ్వు సొంత ఐడెంటిటీ నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతానని నువ్వు అంత ఏమంటారు ఒక నువ్వెందుకు బతకలేవాలా? నువ్వు బతికి చూయించవచ్చు కదా. నువ్వు ఎందులో వాడు లేకపోతే నువ్వు బతకలేవా? వాడు లేనప్పుడు కూడా నువ్వు బతికావు. సరే మీ పేరెంట్స్ ఉన్నారో ఎవరున్నారో వాళ్ళు లేనప్పుడు నువ్వు బతకగలిగావు కదా. లేకుండా కూడా బతికి చూయించు. ఎందుకు నీకు ఇష్టం లేని ఒక రిలేషన్షిప్లో ఉంటూ స్ట్రగల్ పడుతూ బాధపడుతూ సమాజం కోసం నువ్వు ఎందుకు ఉండాలనుకుంటావు? ఏం చేస్తాడు? అందరికీ అవేర్నెస్ ఉండదు కదా. లేకపోవడం వల్ల ఇవి జరుగుతున్నాయి. వాళ్ళు టాలరేట్ చేసుకోలేకపోతున్నారు. టాలరేట్ చేసుకోవట్లేదు కానీ మనుషులను చంపడం, పిల్లలు చంపడం అనేది చంపడం ఎప్పుడూ కరెక్ట్ సొల్యూషన్ కాదు. అది ఎప్పుడూ కరెక్ట్ సొల్యూషన్ కాదు. కానీ ఒక లిమిట్. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ ఉంది, ఓకేనా? నేను అందులో వాటర్ పోసాను, కుక్కర్ పెట్టాను. అది ఎంత ప్రెషర్తో, అది ప్రెషరైజ్డ్ ఫోర్స్తో వస్తుందో అదంతా వస్తుంది. అంతకు మించి ఫోర్స్ అయినప్పుడు అదేమవుద్ది? పగిలిపోద్ది కదా. సో రిలేషన్షిప్స్ కూడా ఇప్పుడు అలా అయిపోయాయి. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అనేది మనసుకు సంబంధించింది మనం అనుకుంటాం, కానీ నా కూతురు బాగుండాలి, ఆస్తి ఉండాలి, కుటుంబ పెద్దలు ఉండాలని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు మీరు ఇలా మాట్లాడితే మీరేదో లివింగ్ టుగెదర్ లాంటి ఆలోచనలతోని ఈ సమాజాన్ని, ఈ దేశంలో ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయ విలువల్ని భగ్నం చేస్తున్నారు అనేటువంటి ప్రచారం మీ మీద రాదా? ఏదొచ్చినా వాస్తవం అదే కదా. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ అయినప్పుడు కూడా వాళ్ళదేంటిది, వాళ్ళది లివింగ్ రిలేషన్షిప్ కాదా? కాకపోతే వాళ్ళు తాళి కట్టుకొని పెళ్లి చేసుకొని నలుగురు పిలుచుకొని పెళ్లి చేసుకున్నారు. అదే కదా. అంటే సమాజం అంతా మీరు అనుకునేటట్టే ఉండాలంటారా? ఉంటే బెటర్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఉంటే మానవ సంబంధాలు తెగిపోతాయి, సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతింటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దేశం అనేది కుల వ్యవస్థతో నిర్మాణం అయింది. ఇప్పుడు ఎండోగమి, ఎగ్జోగమి రెండు ఉంటాయి. ఎండోగమి అంటే ఏ కులంలో పుట్టిన వాళ్ళు అలానే పెళ్లి చేసుకోవాలి, అలానే చచ్చిపోవాలి, అదే వారసత్వం. ఎగ్జోగమి అంటే ఇక్కడున్న వాళ్ళు వేరే వాళ్ళని ప్రేమించడం, ప్రేమిస్తే మళ్ళా ఉన్నత వర్గాలు చంపేసే క్రమం. అంటే మనదంతా జిగ్జాక్ ఉన్నటువంటి ఈ సమాజం. ఈ సమాజంలో మీరు ఎండోగమి లాగా మీరు మాట్లాడుతున్నారు. పెళ్లి అనేది అక్కడి నుంచే కాదు, మనసుకు సంబంధించిందంటే కులాలకు అతీతంగా కూడా మనసులో అనేది ప్రయాణం చేస్తాయి. చేసినప్పుడు మీరు ఈ దేశంలో ఉన్న మనం ఈ సాంప్రదాయం, సంస్కృతి, విలువలు, వసుదైక కుటుంబం లాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం అనేటువంటి ఆలోచన సొసైటీలో మెజారిటీగా నడుస్తుంది. ఇప్పుడు మీరు ఇంత కాంట్రవర్సీ అని నేను అనను, కానీ మీరు ఇలా మాట్లాడుతున్నప్పుడు, మీ సందేశాలు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఈ సంస్కృతులను భిన్నంగా మాట్లాడుతున్నారు అనే తప్పుడు అభిప్రాయాలు మీ మీద రావా? అభిప్రాయాలు వస్తాయి, అవి తప్పుడని నేను అనుకోను. నా సైడ్ నుంచి తప్పుడు అభిప్రాయాలు వాళ్ళవి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అన్నారు ఈ సమాజంలో ఉన్న సంస్కృతికి, కట్టుబాట్లకు, వాటన్నిటికీ అగెన్స్ట్గా మీరు మాట్లాడుతున్నారు కదా అని. అవును, నేను మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఆ సాంప్రదాయాలని, కట్టుబాట్లను, అవన్నింటినీ క్రియేట్ చేసింది ఎవరు? వాళ్ళు అనుగుణంగా మనుషులు క్రియేట్ చేసుకున్నది. అది ఎందుకు క్రియేట్ చేసుకున్నారు? ఒక హెల్దీ అట్మాస్ఫియర్ కోసం, హ్యాపీగా ఉండడం కోసం, సంతోషంగా ఉండడానికి వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి వాటికి. హిస్టరీలోకి వెళ్ళి చూస్తే అవన్నిట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో అవన్నీ నువ్వు నువ్వు క్రియేట్ చేసుకున్న ఒక సాంప్రదాయం, ఒక కల్చరు, ఒక ట్రెడిషన్ ఏదైతే ఉందో అది నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని పిల్లలకి హామ్ చేస్తున్నప్పుడు, అది మీకు నష్టం కలుగుతున్నప్పుడు నువ్వు దాన్ని వదులుకోవడం నీకు ఎందుకు అంత కష్టం? నీకు ఓవరాల్గా కావాల్సింది నువ్వు హ్యాపీగా ఉండడం, నీ కుటుంబం బాగుండడం, నీ పిల్లలు సంతోషంగా ఉండడం. అది నీకు ప్రైమరీ ఆస్పెక్ట్ కావాలి. సెకండరీ ఆస్పెక్ట్ సొసైటీ కావాలి. ఓకే, వీఆర్ ద పార్ట్ ఆఫ్ సొసైటీ, నేను దాన్ని డెనీ చేయను. కానీ ప్రైమరీ ఆస్పెక్ట్ ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నా కుటుంబము, నా పిల్లలు కదా నాకు ప్రైమరీ. అలాంటప్పుడు వాళ్ళ సంతోషం ఎక్కడుందో దానికోసం నేను కొన్ని వదులుకోవాలి. ఎందుకు వదులుకోవు? సమాజం ఏమనుకుంటుందో, వాళ్ళు ఏమనుకుంటుందో, వీళ్ళు ఏమనుకుంటున్నారు అని పిల్లల్ని చంపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? నష్టపోయింది నువ్వు కదా, నీ పిల్లల్ని నువ్వు కోల్పోయావు. సమాజానికి ఏమొచ్చింది? ఏం రాలేదు కదా. మరి ఏం లాభం అప్పుడు? అంటే ఆ నేపథ్యంలో మనుషుల యొక్క స్వేచ్ఛ, వ్యక్తిగత సంతృప్తి కాబట్టి ఫస్ట్ వాళ్ళ లైఫ్ బాగుంటేనే సమాజం బాగుంటుంది అనే కాంటెక్స్లో మీరు చెప్పిన సందర్భం. మీరు అనుకున్నట్టు సమాజం ఆ రకంగా నడిస్తే ఒక స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో బతుకుతున్న విలువగా వస్తుండొచ్చు సమాజం. కానీ చూసే ప్రయత్నం చేద్దాం. చివరిగా ఒక మాట చెప్పండి. మీరు స్త్రీ స్వేచ్ఛ గురించి, స్త్రీ పడుతున్న బాధల గురించి మీ కవిత్వంలో కానీ, మీ పుస్తకాల్లో కానీ ప్రతి సందర్భం చూస్తున్న క్రమంలో ఇప్పుడు ఒక సంధ్య మేడం కావచ్చు, ఒక దేవి మేడం కావచ్చు, ఒక సజయ లాంటి వాళ్ళు కావచ్చు, ఆ వరవడిలో మీరు వెళ్తున్నప్పుడు మీ మీద బెదిరింపులు, అవమానాలు, మీ మీద తప్పుగా రాయడము,
జనరల్గా మీరు రాసే ఫేస్బుక్లో అటు ఇటు చూసేటువంటి క్రమంలో భవిష్యత్తులో కూడా ఇతరుల భయాలకు బెదిరింపులకు భయపడి మీ రాతలు ఆపేస్తారా, లేకపోతే వాళ్ళ ఒరవడిలో అన్నిటికీ తెగించిన వాళ్ళకి తెడ్డలింగం అన్నట్టు మీరు సమాజం కోసము, మహిళల కోసము, సమాజ మార్పు కోసము ఆలోచిస్తారా? ఎలా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కోవిడ్ కన్నా ముందు సిఏ అండ్ ఎన్ఆర్సి బాగా దానికి అగేన్స్ట్గా చాలా చోట్ల ఇవి షాహీన్ బాగ్స్ ఏర్పాటయ్యాయి, అవునా? సో అక్కడ మాకు భివండిలో కూడా మహారాష్ట్రలో అవి ఏర్పాటయ్యాయి. ఓకే, సో ఐ వాజ్ వర్కింగ్ ఎట్ దట్ టైమ్ ఆల్సో యాజ్ అ ప్రొఫెసర్. సో నేను అందులోకి వెళ్ళి నేను స్టాండ్ తీసుకొని నేను అందులో మాట్లాడడం వల్ల సిఏ అండ్ ఎన్ఆర్సీకి అగేన్స్ట్గా మాట్లాడానని చెప్పేసి నన్ను జాబ్లోంచి తీసేశారు. తీసి పడేశారు. అండ్ మా నాన్నకి కాల్ చేసి మా తమ్ముడికి కాల్ చేసి బెదిరించారు. మీ అక్కని కాస్త లిమిట్లో ఉండమని చెప్పు, ఒంటరిగా తిరుగుద్ది కదా, చూసుకుంటాం మేము తనని అని. వాళ్ళు భయపడిపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వెందుకు అంత సీరియస్గా తీసుకుంటావు, అసలు ఎవరు లేరా, వాళ్ళు పట్టించుకుంటారు, అంతమంది ఉన్నారు అక్కడ, నీకు ఒక్కదానికి ఎందుకు, మాకు కూడా ఒక కన్సర్న్ ఉంది, మేము అంతగా వెళ్ళి మాట్లాడట్లేదు కదా అన్నారు. మాట్లాడాలా లేదా అనేది నీ సొంత ఒపీనియన్, నీ వరకు వస్తే. నా వరకు వచ్చినప్పుడు అది నా సొంత ఒపీనియన్. నన్ను మాట్లాడొద్దు అని చెప్పే రైట్స్ మీకు లేవు. మీకు అంతగా నా వల్ల ఇబ్బంది అవుతే మీరు ఏం చెప్పండి. ఆవిడకి మాకు సంబంధం లేదు, మేము బయోలాజికల్గా తన పేరెంట్ కావచ్చు, బయోలాజికల్గా తన అక్క కావచ్చు, మాకు సంబంధం లేవు ఆమెతో. ఆమె ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు, మాకు సంబంధం లేదు, మీరు ఆమెతో మాట్లాడుకోండి అని చెప్పుకోండి, నాకు ఇబ్బంది లేదని చెప్పేశాను. జాబ్ అయింది, పర్లేదు. సో నేను ఎప్పుడు ఉంటుంది ఆ ప్లేస్లో నా కొడుకున్నా నేను ఆలోచిస్తాను. కానీ వాళ్ళకి నాకున్న డిఫరెన్స్ ఏంటిదంటే, ఏదో రోజు చచ్చిపోతాను నాన్న, కొంచెం ముందు పోతామేమో అనుకుంటా, అంతే కదా. అంటే మీరు నమ్ముకున్న సిద్ధాంతం కోసం అంత కమిట్మెంట్గా భవిష్యత్తులో కూడా నిలబడతారని విశ్వసిస్తున్నారా? నిలబడగలగాలి అని నేను అనుకుంటున్నాను. మరి నిలబడగలుగుతారా మీరు? ఇప్పటి వరకు అయితే అనుకుంటున్నాను. ఫ్యూచర్ కాంప్లికేషన్స్ నేను చూడలేదు కదా. అంటే కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారొచ్చు అంటారు. నేను మారను, కానీ నేను మారకూడదనే కోరుకుంటున్నాను, మారాలనే చెప్తున్నాను నేను. మీ అభిప్రాయాలు మీకు ఉన్నతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. చివరిగా ఒక మాట మిగిలిపోయింది ఏంటంటే, మీరు ఊరి చివరి మనిషిలో పోలీస్ ఆత్మకథలో అసలు అతను ఆ రాములు సార్ అనేటని ఇక్కడ పరిచయం అయ్యాడు. ఆ పరిచయ క్రమంలో ఆజీ మస్తానీ లాంటి వాళ్ళతో, ఆజీ మస్తాన్ బాంబే నుంచి ఇక్కడికి వచ్చి, దావుద్ ఇబ్రాహిం నా శిష్యుడు, నువ్వు అతన్ని టచ్ చేయకు, నీకు ఎన్ని పైసలు కావాలో పైసలు తీసుకో, సూట్ కేసులో డబ్బులు పెడతారు అండ్ చెక్ బుక్ కూడా ఇస్తారు. ఇస్తా అంటే ఆయన బ్యాక్ వచ్చేస్తాడు. బ్యాక్ వచ్చి ఇక్కడ హైదరాబాదు, దుబాయ్ నుంచి ఇక్కడికి ఒక్కొక్క వ్యక్తి అది వచ్చినప్పుడు అది బంగారు అవి తీసుకుంటాడు, నాణాలు తీసుకుని ఇక్కడ తప్పించుకున్నప్పుడు అతను రక్షించడం కోసం పెద్ద ఇన్సిడెంటే అవుతుంది. కానీ మీకు ఆయన ఎక్కడ పరిచయం అయ్యిండు, ఆ రాత అది నిజమా అబద్ధమా, అసలు ఏంటి ఆ కాంటెక్స్ట్? అది ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం అంటే ఇప్పటికీ ఒక భయం ఉంటుంది సమాజంలో. అసలు అంత తెగింపు ఎట్లా చేసి ఉంటాడు, అది ఎట్లా మీరు రాయగలిగిండ్రు అంత బలంతో? అయితే యాక్చువల్లీ నేను స్టోరీ రాసే రైటర్ని కాదు, నా సెక్షన్ అంతా పోయిటరీనే ఫస్ట్ నుంచి కూడా. అంటే నేను రాశాను ఏదో చిన్న చిన్న స్టోరీస్, మరీ చిన్నవి రాసుకున్నాను నేను, ఏదో జస్ట్. ఇంత పెద్ద స్టోరీ ఒక పుస్తకంగా తీసుకొచ్చింది మాత్రం ఇది ఫస్ట్. అంతకుముందు ఇవన్నీ రాశాను, పోయిటరీస్ అవన్నీ. కాకపోతే ఏంటంటే బుక్స్ చదువుతాను నేను బాగా, ఫస్ట్ నుంచి కూడా నాకు ఆ హ్యాబిట్ ఉంది. సో మా చుట్టాలందరికీ వాళ్ళకి తెలుసు తను బాగా బుక్స్ చదువుతుంది అని. అయితే మా పెద్దమ్మ ఒక ఆవిడకి వాళ్ళు ఫ్రెండ్స్, వీళ్ళు ఈ రాములు అంకులు ప్లస్ మా పెద్దమ్మ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు. సో ఒకానొక సందర్భంలో నేను ఇలా పుస్తకం రాయించాలనుకుంటున్నాను, అదే కొంచెం సెర్చ్ చేస్తున్నాను ఎవరినైనా అన్నప్పుడు మా పెద్దమ్మ చెప్పింది, మా అమ్మాయి దియా బాగా రాస్తుంది, తనకి తెలియదు కదా, షీ డజంట్ యాక్చువల్లీ నో ద డిఫరెన్స్ బిట్వీన్ పోయిటరీ అండ్ స్టోరీ. సో తను జనరల్గా చెప్పేసింది రాస్తుంది అని. సో తను తీసుకొచ్చింది ఇక నెక్స్ట్ డే, నాకేం చెప్పకుండానే తీసుకొచ్చేసింది ఇంటికి. తీసుకొచ్చిన తర్వాత అంకుల్ అలా కూర్చొని, ఇలా నాది మీరు స్టోరీ రాయాలమ్మా అన్నారు. అంటే నేను స్టోరీ ఇంతవరకు రాయలేదు, నాది అసలు నేను అటువైపు వెళ్ళలేదు, నేను ఎంతసేపు పోయిటరీ రాసుకుంటాను అన్నాను. అన్న తర్వాత స్టోరీ రాయమని వచ్చారు కదా, మరి అసలు ఏంటిది ఆయన స్టోరీ, విందాం, రాయడం అనేది సెకండరీ, విందాం అని చెప్పేసి స్టోరీ విన్నాను నేను. విన్నప్పుడు మొదట ఆయన నాకు తను జస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్పారు, అందులో ఉన్నాను డిపార్ట్మెంట్లో, నేను సిఐగా రిటైర్డ్ అయ్యాను అప్పటి వరకు చెప్పి, ఎక్కువ ఫోకస్ తను ఫ్యామిలీ మీద చేశారు. ఎందుకు ఫ్యామిలీ మీద చేశారు అని అంటే, తను హట్ అయింది అక్కడే. ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో తను ఘోరంగా డ్యామేజ్ అయ్యాడు, హట్ అయ్యాడు, ఆ పెయిన్ని తను తీసుకోలేకపోతున్నాడు.
సో నాకు వచ్చిన ఈ కష్టము, నేను అనుభవించిన ఈ ఏదైతే బాధ ఉందో వేరే తల్లిదండ్రులు పడకూడదు. నా ఈ కథ ద్వారానైనా వాళ్ళకి ఒక మోరల్, ఒక లెసన్ లాగా ఇది ఉండాలి. తల్లిదండ్రులు అప్రమత్తం అవ్వాలి, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఫ్యూచర్ కోసం వాళ్ళు ఒక ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు ఉండాలి అన్న దాంతో నేను ఈ స్టోరీ రాస్తున్నానని చెప్పారు. సో విన్నాను స్టోరీ. విన్న తర్వాత నేనేమన్నానంటే, నేను ఇంతవరకు స్టోరీస్ రాయలేదు కాబట్టి నేను ఇది రాయలేను. నేను ఒక పని చేస్తాను, మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, నేను వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తాను మిమ్మల్ని, వాళ్ళు బాగా రాస్తారు, నేను రాయలేను అని చెప్పాను. నేను రాయలేను అని. ఎందుకు రాయలేను అంటున్నావు, పోయిటరీ రాస్తావు, అది ఇది ఇంకేదో రాసావంట నేను చూసాను, నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు అని అన్నారు. అంటే ఏమో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అన్నాను. కానీ ఆ అంకుల్ నన్ను వదలలేదు. ఒక 2-3 డేస్ నన్ను కంటిన్యూస్గా నువ్వు ట్రై చేయకూడదు, నువ్వు రాకపోతే అప్పుడు తర్వాత చూద్దాం అది ఇది అన్నారు. అన్న తర్వాత ఒక 2-3 డేస్ అయిన తర్వాత ఒక పని చేస్తాను, మీకు ఇంట్రొడక్షన్ నేను రాసి చూపిస్తాను, మీకు అది నచ్చితే ఓకే ఆలోచిద్దాం రాద్దాం, నచ్చకపోతే నేను మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళని నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను, మీరు మాట్లాడుకోండి అన్నాను. సో ఒక 2-3 డేస్ టైం తీసుకొని నేను ఇంట్రొడక్షన్ రాసి చూపించాను ఆయనకు. స్టోరీ ఆల్రెడీ విన్నాను కాబట్టి కొంచెం కాస్త టాపిక్ని రిలేట్ చేస్తూ గూగుల్ సెర్చ్ చేసి అక్కడ ఇక్కడ కొంచెం చదివి నేను రాసుకున్నాను ఇంట్రొడక్షన్. తర్వాత అంకుల్కి చూపిస్తే, అరే నువ్వు ఇంత బాగా రాసావు, ఇంకా వేరే వాళ్ళు ఎందుకు, అనవసరం, నాకు అక్కర్లేదు, నువ్వు రాస్తావు, బాగా రాస్తావు, నువ్వే రాసేయి అన్నారు. సో అలా నేను ఆ స్టోరీని రాయడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్క స్టోరీ తను డిపార్ట్మెంట్లో ఎందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది, ఎలాంటి సిచ్యువేషన్లో జాయిన్ అయ్యారు, జాయిన్ అయిన తర్వాత ఎన్ని ఛాలెంజెస్ని తను ఎదుర్కొన్నారు, ఎలాంటి వాళ్ళతో ఢీగొన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా అజీమ్ అస్తాన్ కానీ, దావుద్ ఇబ్రహీం కానీ, వీళ్ళంతా పెద్ద పెద్ద అండర్ మాఫియాస్ కదా వీళ్ళంతా. సో విన్నప్పుడు కూడా కొంచెం వండర్ అయ్యాను, నేను సర్ప్రైజ్ అయ్యాను. సో నేను వింటూ నేను అడిగాను, మీరు నిజమే చెప్తున్నారా, అసలు అయింది ఇవన్నీ, నేను నిజాలని ఎందుకు నమ్మాలి అని అన్నాను. అన్నప్పుడు, ఇప్పుడు నేను డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను, మీరు రాసేది పుస్తకం, అది రికార్డ్ అవుతుంది, ఒకవేళ ఇవి తప్పులు అయ్యి ఉంటే రేపటి నాడు అది నా పరిస్థితి ఎలా అవుద్ది, ఇది ఒక మినిమం బేసిక్ అండర్స్టాండింగ్ మీరు వేసుకోవాలి క్వశ్చన్ అన్నాడు. అండ్ మోర్ ఓవర్, సరే అయినప్పటికీ నేను బ్లైండ్గా నేను రాస్తే రేపటి నాడు అలిగేషన్స్ నా మీద వస్తాయి, నేను ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో ఈ టాపిక్స్ని పెట్టాలా వద్దా, పెట్టాలి అనుకుంటే నాకు ఏమైనా ఎవిడెన్స్ చూపించండి మీరు, నేను వితౌట్ ప్రూఫ్స్ అయితే నేను పెట్టలేను ఈ టాపిక్స్ని అని అన్నాను. అన్నప్పుడు న్యూస్ పేపర్స్ తను ఆ సందర్భంలో ఎవరినైతే దొంగలు ఉన్నారో ఆ దొంగల్ని పట్టుకున్న సందర్భాలు, అజీమ్ అస్తాను ఆ దావుద్తో కలుస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడైతే హాల్ చేశారో అక్కడ ఆ హోటల్ దగ్గర దిగిన ఫొటోసు, మీడియేటర్స్ ఫొటోసు, అండ్ ఆ సందర్భంగా ఈయన మీద వచ్చిన ఇందులో ఆంధ్రజ్యోతి అప్పుడు టైంలో ఓకే ఆ న్యూస్ క్లిప్స్ అన్నీ కూడా ఆయన తీసుకొచ్చి చూపించాడు, మొత్తం ఇంత బండల్ నేను రిటర్న్ ఇచ్చేసాను ఆయనకు, నాకెందుకు. సో రాసినంతసేపు నాకు అవసరం ఉన్నంతసేపు నేను చూసుకున్నాను, రిఫర్ చేశాను. సో నాకు ఎవిడెన్స్ గా నన్ను తీసుకొచ్చి చూపించాడు, ఇవన్నీ మీకు ఎక్కడన్నా కావాలనుకుంటే పెట్టండి. అందులో ఆ పుస్తకంలో లాస్ట్లో ఉంటాయి కదా కొన్ని ఫోటోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్ కొన్ని ఉంటాయి అందులో. ఒక్కటి ఏం జరిగింది అని అంటే, కాకిలను కాటేసిన కనక సర్పం అని చెప్పేసి ఆయన మీద ఒక ఆర్టికలే వచ్చింది, మొత్తం ఒక పేజ్ మొత్తము కవర్ చేశారు వాళ్ళు. సో ఆ ఆర్టికల్ యాక్చువల్లీ మేము పుస్తకంలో ఇవ్వాల్సింది, కానీ అది కొంచెం స్కిప్ అయిపోయింది. సో ఇవన్నీ ఎవిడెన్సెస్ యాక్చువల్లీ చెప్పాలనుకుంటే. సో ఇవన్నీ ఈ ఫ్యాక్ట్ బేస్డ్గానే ఆ స్టోరీ ఉంటుంది. అంటే మీరు ఒక క్వశ్చన్ అడిగారు చూసారా, మీరు ఎక్కువగా మహిళల స్వేచ్ఛ గురించి మాట్లాడతారు, వాటి గురించి రాస్తారు అని. అది ఒక మిస్ఇంటర్ప్రిటేషన్. నేను స్వేచ్ఛ గురించి రాస్తాను, మహిళల స్వేచ్ఛ గురించి మాత్రమే కాదు. స్వేచ్ఛ అనేది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రైట్. ఓకే, అర్థమవుతుందా మీకు? నేను ఒక ప్రొడక్ట్గా మహిళను చూపిస్తుండొచ్చు ఇక్కడ. ఎందుకు ఆమెను చూపిస్తాను ప్రతిసారి అంటే, మెన్తో పోల్చుకున్నప్పుడు అత్యంత దారుణంగా పీడించబడుతున్నది తను, అత్యంత దారుణంగా దోపిడీకి గురవుతున్నది తను. ఓకే, తను చాలా ఇతనితో పోల్చుకున్నప్పుడు తన రేషియో ఎక్కువ. కానీ ఈ సొసైటీలో రైట్ నౌ మెన్ కూడా అంతే ఎన్నో రకమైన ఏమంటారు, మన ముందుకు కనిపించని ఎన్నో రకమైన బాధల నుండి, ఎన్నో రకమైన పీడల నుండి, ఎన్నో రకమైన దౌర్జన్యాలని అతను ఫేస్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ అన్నిటికన్నా ఘోరమైన విషయం ఏంటి అంటే, అమ్మాయి బేర్ చేస్తుంది కదా, అమ్మాయి ఒక విక్టిమ్ కదా అని తరతరాలుగా మనం వింటూ ఉన్నాం కదా, అదొకటి మనకు అలవాటు అయిపోయింది, మనం తొందరగా తీసుకుంటాం. అదే అబ్బాయి విషయానికి వచ్చేసరికి మనం యాక్సెప్ట్ చెయ్యం.
ఎందుకు అంటే అటువైపు మనం ఆలోచించనే లేదు, కానీ ఆలోచించాలి. రైట్ నౌ ఈ జనరేషన్లో క్వాంటిటీ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు ఇంబ్యాలెన్స్, కానీ అబ్బాయి కూడా మెన్ కూడా అంతే సప్రెస్డ్ కండిషన్లో ఉన్నాడు. ఒక స్వేచ్ఛ అనేది మహిళకి ఎంత ముఖ్యమో మెన్కి కూడా అంతే అవసరం. మెన్ ఎక్కడైతే స్వేచ్ఛని కోల్పోతున్నాడో, పీడనకి చాలా దారుణంగా దోపిడికి గురవుతున్నాడో, ఒక అబ్బాయి విరా నువ్వు, నీ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అమ్మాయిని చూసుకోవాల్సిన బాధ్యత నీది, నీ పిల్లాన్ని పోషించాల్సిన బాధ్యత నీది అని కండిషన్ ఏదైతే చేసి పెట్టారో ఆ సప్రెషన్ ఎక్కడ రిలీజ్ చేసుకోవాలో తనకు అర్థం కాక లోపలే తను ఇలా కుమిలిపోతూ కృంగిపోతూ ఒక క్రియల్గా తనకే తెలియకుండా ఒక ఆటోమేటిక్గా విమెన్ పట్ల ఒక నెగటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసి అది మొదలవుతుంది, సమాజం సృష్టిస్తుంది అది. సో ఇక్కడ వాడికి కూడా స్వేచ్ఛ అవసరం, ఇద్దరికి స్వేచ్ఛ అవసరం. స్వేచ్ఛ అనేది ఇద్దరికి సంబంధించిన విషయం. ఎంత అమ్మాయిల స్వేచ్ఛ గురించి మనం మాట్లాడుకుంటున్నామో అంతే స్వేచ్ఛ మనము మగవాడి విషయంలో కూడా మాట్లాడకపోతే మనం కోరుకునే స్వేచ్ఛాయుతమైన ప్రపంచం బిల్టప్ కాదు. సో నేను జస్ట్ సందర్భాన్ని బట్టి నేను మహిళను చూయిస్తుండొచ్చు, కానీ స్వేచ్ఛ అనేది జస్ట్ నేను అమ్మాయిలకు మాత్రమే ఆపాదించి పెట్టను, ఇద్దరికీ అవసరమే. సరే, ఓకే. దియా విఘ్నేష్ గారు పిలవగానే మా ఛానల్కి వచ్చి మీరు రాసిన పుస్తకాలు, మీ సమాజంలో స్త్రీల పట్ల ఉన్నటువంటి అభిప్రాయాలను మనస్ఫూర్తిగా వెలిబుచ్చడం జరిగింది. ఇదే క్రమంలో ఇంకా మీరు భవిష్యత్తులో మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి మీకు ఎదురవుతున్న సమస్యలే కాదు, ప్రపంచ సమస్యలన్నీ మీ సమస్యలుగా భావించుకొని స్త్రీ పురుషుల మధ్య సహజ సంబంధాన్ని ప్రకృతి సహజ లక్షణంగా భావించేటువంటి క్రమంలో స్త్రీలకు సామాజిక ఆర్థిక సమానత్వం వచ్చేటువంటి ప్రయత్నంలో మీ రాతలు ఉపయోగపడాలని, ఇక్కడనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా, ఎందుకంటే స్త్రీలు అంటే ఎక్కడైనా అణచివేతలకు ఒక సాధనాలుగా ఉపయోగపడుతున్న క్రమంలో మీ రాతల యొక్క వరవడి ఇంకా స్పీడ్గా ముందుకెళ్ళి కవిత్వాల ద్వారా, ఆర్టికల్స్ ద్వారా, పుస్తకాల ద్వారా అనేక రకాల ఆవిష్కరణకర్తగా మీరు ప్రత్యేకమైనటువంటి స్ఫూర్తితో ముందుకు రావాలని కోరుకుంటూ మా వర్తమానం ఛానల్కి మేము పిలవగానే వచ్చినందుకు కానీ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ యాక్చువల్లీ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. పిలిచినందుకు, నా ఒపీనియన్స్ని పేషెన్స్గా విన్నందుకు, ప్రజల ముందుకి తీసుకెళ్లే ఒక ప్రయత్నం మీ ద్వారా జరిగినందుకు థ్యాంక్ యూ సో మచ్.